మనకి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ హైవేస్ ని అభివృద్ధి చేసిందో, కొత్త కొత్త ఎక్స్ప్రెస్ వేస్ ఎప్పుడైతే డెవలప్ చేసిందో, డెస్టినేషన్ కి చాలా త్వరగా రీచ్ అయిపోతున్నాం. ఒక 15-20 ఏళ్ల క్రితం ఇలాంటి వ్యవస్థ లేదు. చాలా ఇబ్బందికరంగా ప్రయాణం కొనసాగేది. హైవే వాళ్ళు కూడా బాగా ఫెన్సింగ్ చేయడం వల్ల యాక్షన్ కూడా చాలా తగ్గినాయి. టైం సేవ్ అవుతుంది మాకు. భారతదేశంలో రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుంది కేంద్రం. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త బహుమతిని అందించి రాష్ట్ర సమగ్ర ప్రగతికి దోహదం చేస్తుంది. రోడ్డు రవాణా వ్యవస్థలో నవశకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం అనంతపురం మరియు గుంటూరు మధ్య 417 కిలోమీటర్ల జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన నూతన బహుమానం. ఈ రహదారిని NH544D అని పిలుస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులను దృష్టిలో ఉంచుకుని వాటిని అనుసంధానం చేస్తూ NH544D 9,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతోంది.